అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామం శ్రీ గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకి అందరికీ స్వాగతం. ముఖ్యంగా 2026 సంవత్సరం గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తే పిల్లలకు ఎంతో ఉత్సాహాన్ని వినోదాన్ని పంచే జైంట్ వీల్, ఇతర ఆట పరికరాలు. సో ఈరోజు మనకు గూగుడు కుల్లాయి స్వామి జలది కార్యక్రమానికి సిద్ధమవుతున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది దర్శనానికి వెళ్ళే దారి. ఇక్కడ గూగుడు ప్రజలు కుల్లాయి స్వామి జలది కార్యక్రమానికి సంబంధించిన వాటిలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మనం కుల్లాయి స్వామి గొడుగుల్ని కూడా చూడవచ్చును. సో మనం ఇక్కడ కుల్లాయి స్వామి ఎంతో భక్తి శ్రద్ధలతో వీళ్ళు పూజించి ఈరోజు జలది కార్యక్రమంతో మనకు పూర్తి అవుతాయి ఈ బ్రహ్మోత్సవాలు. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ గూగుడు కుల్లాయి స్వామి ఆంజనేయ స్వామి జంట దేవాలయాల ప్రాంగణము. ఇక్కడ జనాలతో కిక్కిరిసిపోయింది. ఈరోజు చివరి రోజు కావున అగ్నిగుండ ప్రవేశం, దాని తర్వాత కుల్లాయి స్వామిని పీర్ల పెట్టెలో భద్రపరుస్తారు. మరి తిరిగి సంవత్సరం తర్వాత మనము కుల్లాయి స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రజలు చాలా ఆతృతతో ఎంతో భక్తితో కుల్లాయి స్వామిని దర్శనం చేసుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా మనకు ఇక్కడ వచ్చి ఎదురు చూస్తున్నారు కుల్లాయి స్వామి దర్శనం కోసం. కుల్లాయి స్వామి ఆలయ ప్రాంగణం అంతా మీరు చూస్తే భక్తులతో నిండిపోయింది. చుట్టుపక్కల బిల్డింగ్లు, మన అగ్నిగుండం చుట్టూ ఎక్కడే కానీ ఇసుక వేసినా కూడా రాలనంతగా మొత్తం జనాలంతా కూడా మనకు కుల్లాయి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈరోజు జలది కార్యక్రమం కావున చివరి అగ్నిగుండ ప్రవేశము ఈ సంవత్సరం 2026 సంవత్సరం. మళ్ళీ మనం తిరిగి 2027లో కుల్లాయి స్వామిని దర్శనం చేసుకుంటాము. భక్తులందరూ ఎంతో శ్రద్ధగా భక్తి ప్రపత్తులతో కుల్లాయి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. కొద్ది నిమిషాలు స్వామివారు అలంకరిస్తున్నారు లోపల, కాబట్టి కొద్ది నిమిషాలు స్వామివారు బయటకు వస్తారు. కాబట్టి భక్తాదులందరూ స్వామివారు దర్శించుకోవాల్సింది. గూగుడు పురవీధులలో మేళతాళాలతో తప్పెట్లతో ఊరేగుతున్న శ్రీ 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 గూగుడు కుల్లాయి స్వామిని అందరూ మీరు దర్శనం చేసుకోండి. ఇదే మనకు చివరి దర్శనము 2026 సంవత్సరంలో. తిరిగి మళ్ళీ మనం 2027 సంవత్సరంలో తిరిగి ప్రథమ దర్శనంలో మళ్ళీ స్వామిని దర్శనం